హాయ్ హలో అందరికీ నమస్తే. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఒకే అంశం ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది, తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనమందరం ఒకటి ఆలోచించండి. ఈ ప్రాంతం కోసం మనం పోరాటం చేసి దాదాపుగా 2001 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రం కోసం నీళ్లు, నిధులు, నియామకాలనే హామీ కోసం ఈ రాష్ట్రానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అదేవిధంగా తెలంగాణ వాదులంతా ఏ విధంగా పోరాటం చేశారో కూడా చూసాం. 1200 మంది విద్యార్థులు ఈ నేల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర స్వప్నం కోసం ఏ విధంగా ప్రాణత్యాగం చేశారో కూడా తెలుసు. 1200 మంది తల్లుల గర్భశోకం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క కన్నీళ్లు ఎవరు కూడా తీర్చలేరు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పేది, నేను ఒకటే అంశాన్ని పదే పదే తెర మీదకి తీసుకొస్తున్నా. వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా ఒక 2 అంశాలను తీసుకెళ్దాం. మనం దాదాపుగా 2022 జూన్ 24వ తేదీన వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అనేది స్థాపించడం. అంతకుముందు అనేక శాటిలైట్ ఛానళ్లలో డిబేట్లు కానీ, ఇంటర్వ్యూలు కానీ రకరకాలుగా కూడా తెలంగాణ ప్రజానికానికి, ప్రజలందరికీ కూడా నేను ఏ విధంగా దగ్గరో మీ అందరికీ తెలుసు. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ పెట్టి దాదాపుగా మరో ఇంకో 3-4 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మనం ఎప్పుడు 2022 నుంచి 2023 డిసెంబర్ 15వ తేదీ వరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పూర్తి స్థాయిలో కూడా తూర్పారబట్టినాం. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి యొక్క తప్పులను ఎత్తి చూపుతూ మీరు సక్రమ మార్గంలోకి వెళ్ళండి, లేకపోతే భవిష్యత్తులో ప్రజలు మిమ్మల్ని విస్మరిస్తారు, ప్రజలు మిమ్మల్ని దూరం వచ్చే ప్రయత్నం ఉంటుంది, ప్రతి ఒక్కరిని రాజీనామా డిమాండ్ కూడా వచ్చే ఆలోచనలో ఉన్నది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ హెచ్చరికలు చేస్తున్నాం. ఈ ఆరోగ్యకరమైన విమర్శలు కాస్త వాళ్లకు అనారోగ్యానికి తావదీస్తున్నాయి. ఏ విధంగా అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఈ తెలంగాణ ప్రాంతం కోసం జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా, ఎక్కడున్నా ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత హక్కుల కోసం పోరాటం చేస్తాం. 20,000 వీడియోలు చేసినప్పుడు ఎక్కడ నాకు ఎలాంటి ప్రమాదం పొంచి రాలేదు. కేవలం 2,000 వీడియోలు చేసిన ప్రమాదం మెడ కింద కత్తిలా తయారైపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే నా యొక్క హక్కులను హరిస్తున్నారు, నన్ను నిర్బంధాలకు గురి చేస్తున్నారు, నన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. సరే, చాలామంది అనుకోవచ్చు, ఏంది బీఆర్ఎస్ పార్టీకి అంత ప్రేమ ఏంది రంజిత్ అంటే, బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ప్రేమ ఉంటుందో బీజేపీ పార్టీ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరు ఏం చేస్తారు అనేది నాకు చాలా క్లియర్ కట్గా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కానీ నిజానికి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా మీ సహకారం అనేది చాలా అవసరం. సో నేనేమంటున్నానంటే, పూర్తి స్థాయిలో మీరు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు, షేర్ చేసుకోవడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ చెప్పండి, ఇది మన నెంబరే. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా, తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో ఓటర్లు దాదాపుగా 3 కోట్ల చిల్లర, దాంట్లో యువత 40 లక్షల మంది ఉన్నారు. ఓటు హక్కు కలిగిన యువత 18 సంవత్సరాలు పైబడిన యువత 40 లక్షల మంది ఉంది. మీరు తలా ఒక్కరు కూడా ₹1 వేసినా చాలు. వైఆర్టీవీ పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయడానికి, భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏ విధంగా పనిచేస్తుంది, ఏం కథ అనేది కూడా మీరు ఇప్పటికే చూసారు, ఇక భవిష్యత్తులో కూడా చూడబోతారు. సో మొత్తానికి జరిగిన విషయానికి సంబంధించి ఎట్లున్నది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. నిన్న ఒక బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ యొక్క ప్రధానమైన అంశం ఏంటి అనేది ఒకసారి చూడండి. ఈ తల్లి ఏం ఆర్తనాదాలు చెప్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడుగుతుంది అనేది ఒకసారి మీరే చూడుర్రి, ఒకసారి చూడండి. ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి, మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి, సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బిగ్గర్ లాగా అడుక్కున్నాను, ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు, బాగా నీచంగా మాట్లాడిండు. తను కాలు మీద కాలేసుకొని
ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో నేను ఒక ఆడ మనిషిని దారుణంగా నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటాం మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్ కి నేను 10 మందిని తీసుకొని రాలేదు. మా హస్బెండ్ ఎవరిని నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసాలెం అనే ఆఫీసర్. రైట్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క గారు, దీనికి సమాధానం మీ దగ్గర నుండి నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఒక ఉద్యోగి తన భార్యకు సంబంధించి అనారోగ్య కారణాలతోని తీసుకెళ్తే తప్పేముంది? ఇప్పుడు రాజకీయ నాయకులు విఐపి పాసులు తీసుకొస్తారు కదా. ఎవడికి విఐపి, ఎవడికి వివిఐపి? దేవుడి దగ్గర విఐపి ఎవడు? దేవుళ్ళ దగ్గర వివిఐపి ఎవడు? సామాన్య ప్రజలు, నేతలు ఒకటి కదా. ఒక అనారోగ్యంతో ఉన్న మహిళకు సంబంధించి తన భర్త తీసుకెళ్తే అదే ఉద్యోగంలో ఉండి తాను కూడా అక్కడ సేవలు అందిస్తూ నిరంతరం డ్యూటీలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా చితకబాదింలు అనేది మన తెలంగాణ ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకొని చెప్తా ఉన్నది. దీన్ని చూసైనా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు శరం తెచ్చుకోవాలి. కొంచెం మనం మానవత్వం ఉండాలి. ఒక ఆఫీసర్ను ఇంకో ఆఫీసర్ను కొట్టడానికి ఇప్పటికే మీరు జర్నలిస్టుల మీద దాడులు చేస్తారు, ఇప్పుడేమో ఆఫీసర్లను కూడా కొడతారు. అంటే రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది తెలంగాణలో? రావణ కాష్ట చేద్దాం అనుకుంటున్నారా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరి హక్కులను కాలరాస్తారు? ఎవడి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఇచ్చినాం? ఎందుకోసం ఓటు వేసినాం? ఏ మార్పు కోసం పోరాటం చేసినాం? బరాబరి అడుగుతాం. ఏమయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనకు చావు నెత్తురు లేదా మన ఒంట్లో? ఒక ఆడబిడ్డ ఏ విధంగా కన్నీళ్లు పెట్టుకుంటుందో ఒకసారి మీరు ఈ వీడియోను మళ్ళొకసారి ఎనుర్రి. నేరస్తుని ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి, సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు. బాగా నీచంగా మాట్లాడిండు. తను కాలు మీద కాలేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో నేను ఒక ఆడ మనిషిని దారుణంగా నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటాం మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్ కి నేను 10 మందిని తీసుకొని రాలేదు. మా హస్బెండ్ ఎవరిని నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసాలెం అనే ఆఫీసర్. విన్నారు కదా, ఇది తెలంగాణ ఆడబిడ్డ ఒక్క కన్నీళ్లే కాదు, చాలా మంది ఆడబిడ్డల కన్నీళ్లు ఇవే. రాష్ట్ర ప్రభుత్వం గొప్పాలు గప్పాలు చెప్పుకుంటున్నారు కదా, అద్భుతంగా చేసినాం, ఇన్ని కోట్ల మంది వచ్చిర్రు, ఇంతమంది చేసినాం. అనారోగ్యంతో ఉన్న ఒక ఆడబిడ్డలకు పూర్తి స్థాయిలో కూడా అక్కడ దర్శనం చేయని దౌర్భాగ్య స్థితిలో మీ ప్రభుత్వం ఉంది. వాస్తవం కాదా? మీ గుండె మీద, మీ అంతరాత్మ మీద చేసుకొని చెప్పండి. ఎవరికి విఐపి, ఎవరికి వివిఐపి? రాజకీయ నాయకులకేమో రెడ్ కార్పెట్ వర్పిస్తారు, సామాన్యులకు దాంతోపాటు అక్కడ సేవలు అందిస్తున్న ఒక ఆఫీసర్కు సంబంధించి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఏం రాజ్యమయా మీది? ఇందిరమ్మ రాజ్యమా, రౌడీ రాజ్యమా? ఎవరికి రాజ్యం, ఏం రాజ్యం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ ఆలోచించాలి. ఈ రోజు నేను మాట్లాడితే ఒక్కొక్కడికి బగ్గ మండుతుంది. అక్రమ కేసులు పెడుతున్నారు, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అరే మీరు కూడా ఒక తల్లికి పుట్టినోళ్ళే, నేను కూడా ఒక తల్లికి పుట్టినోళ్ళే. మానవత్వం అనేది లేకుండా మరచి నా మిత్రుడు శంకర్ మీద దాడి చేస్తుంది, అంతకుముందు శిల్క ప్రవీణ్ మీద దాడి చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తుల మీద అక్రమంగా కేసులు బనాయిస్తారు. నేను ఇదే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అనేక రకాలుగా కంప్లైంట్లు చేసిన, ఏ ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలే. మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చేస్తే ఎఫ్ఐఆర్ ఇట్లా కంప్లైంట్ ఏంది, వినతి పత్రం ఇయ్యంగానే నా మీద కంప్లైంట్ చేస్తారు. అరే ఏ హక్కులయ్యా అనేది? తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుతున్నామా లేకపోతే మేము ఎక్కడన్నా బానిసలుగా బతుకుతున్నామా? ఏం దౌర్జన్యం ఇది, ఏం వ్యవస్థ మీది? ఎక్కడికి పోతున్నది ఈ తెలంగాణలో? ఎస్ బరాబరి అడుగుతాం. ఇదా మీరు చూసేది, ఇదా మీరు చేసే పరిపాలన?
ఒక ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటూ ఆరోగ్యం బాగోలేదంటూ తన భర్త తీసుకెళ్తా ఉంటే కాళ్ళ మీద పడ్డదట. బా థు, ఏం పరిపాలన రై. ఒక ఆడబిడ్డ కన్నీళ్లతోని కాళ్ళ మీద కనికరించమని వేడుకుంటే కూడా కనికరించలేదని ఆడపిల్ల చెప్తుంది. మేడారం సమ్మక్క సారక్క నా జీవితంలో ఇక ఇటువైపు ముఖం కూడా చూడనని చెప్తుంది. అంటే బయటపడ్డోళ్ళు వీళ్ళే. బయటికి కనబడని ఎన్ని హృదయాలు ఉన్నాయో తెలుసా? ఎంతమంది ఆర్తనాదాలు వేదనలు ఉన్నాయో తెలుసా? మీ అవసరాల కోసం, మీ స్వార్థాల కోసం, మీ యొక్క పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ ఇంత దారుణం చేస్తారా? ఇగో ఇది చూడండి తెలంగాణ బిడ్డలు. వారవ్వా చూసిల్లా తెలంగాణ ప్రజలారా, ఒక జర్నలిస్టుకు సంబంధించిన పోలీసులు ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నారా? నెట్టేస్తున్నారు. అంటే జర్నలిస్టుల మీద విలువ లేదు, జర్నలిస్ట్ అనే పదానికి అర్థం లేదు. జర్నలిజం ఈ తెలంగాణలో చచ్చిపోయింది. మొత్తం బానిస బతుకులు బతుకుతుంది. ప్రశ్నించే వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద ఎంత దాడులు జరుగుతున్నాయి. సరే జర్నలిస్టులు ఒక్కలేనా అంటే పోలీసు వ్యవస్థ మీద కూడా, అందులో పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి అంటే ఆ డిపార్ట్మెంట్ మొత్తం ఆపాదించాల్సి వస్తుంది. ఎవరో ఒకరు తప్పు చేసేది కదా డిపార్ట్మెంట్ కంటే. మీరు ట్రైనింగ్లో ఒక్కరు తప్పు చేస్తే అందరినీ శిక్ష విధిస్తారు కదా. మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా నేను. యస్, జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను అడుగుతున్నా. జర్నలిస్టును అంత దారుణంగా నువ్వు ఏ విధంగా నెట్టేస్తావు? ఏ హక్కులు ఉన్నాయని నెట్టేస్తావయ్యా? ఒకసారి చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మేడారం సమ్మక్క సారక్క అద్భుతంగా జరిగిందని చెప్పే మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమన్న మానవత్వం ఉంటే ఇప్పుడు స్పందించమని చెప్పండి. ఎస్, నేను అడుగుతా ఉన్నా, బరాబరి అడుగుతా ఉన్నా. ఈ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరిగే ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను జీవితంలో ఇంకొకసారి సమ్మక్క సారలమ్మ జాతరకు రానని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నది. ఇంత జరుగుతూ ఉంటే ఇక ఏం చేసినట్టు చెప్పండి, మీరే చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంత కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంది అనేది ఆలోచించురు మీరే. ఏమని చెప్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం తప్పులు చేసిందనే నాడు 20,000 వీడియోలు చేసిన. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి బాపు ముత్తాత లెక్క తయారై ఈరోజు ప్రజల్ని హింసిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో. ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. ఆఖరికి జర్నలిస్టు సోదరులు ఈ తెలంగాణలో బతకాలంటే మాకు గన్నులు ఇవ్వాలి అని లైసెన్సులు అప్లికేషన్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎస్, వాస్తవం ఇది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ తెలంగాణలో జరుగుతున్నది ఇదే. మీడియా హక్కులు హరించబడ్డాయి. మీడియాకు సంబంధించిన జర్నలిస్టులందరూ ఎక్కడున్నారో నాకు అర్థమైతలేదు. యూనియన్లు పెట్టిన నాయకులంతా ఎక్కడున్నారో నాకు అర్థమైతలేదు. ప్రజా సంఘాలు ఎక్కడున్నాయో నాకు అర్థమైతలేదు. మేధావులు ఎక్కడున్నారో నాకు అర్థమైతలేరు. ఈ ప్రాంతాన్ని, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న జర్నలిస్టుల మీద హత్యలు చేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు కదా, మరి వాళ్ళ కొడుకు మీదనో లేకపోతే వాళ్ళ సంస్థల మీదనో జరుగుతా గిట్లనే ఉంటుందా? ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ జర్నలిస్టు మీద దాడి జరుగుతూ ఉంటుంది, నెట్టివేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మనం నెట్టేస్తున్నాడు. అంతా ఏ రాజ్యం అయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తలేదు. మరి మీరు జడ్పీటీసీ స్థాయి నుండి వచ్చినా, నేను ఒక సాధారణమైన వ్యక్తి నుంచి అసాధారణమైన స్థాయిలోకి వచ్చినా అని గప్పాలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఇగో మీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే కూడా కనీసం స్పందించలేదు అంటే మీకు ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల మీద ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతున్నది. ఎస్, ఇది కరెక్ట్. ఇప్పుడు నేను మాట్లాడితే ఏమైంది, ఫలానా రోజట రంజిత్ అక్కడికి వెళ్ళిండట, బీఆర్ఎస్ దగ్గర లాబియింగ్ చేసిండట, కోట్ల రూపాయలు తెచ్చుకున్నారట అంటున్నారు. నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన, తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసిన, ఇంకేం చేయాలా? సత్య నిరూపించాలా? ఆంధ్రప్రదేశ్లో కోడల శివప్రసాద్ లెక్క నన్ను ఏమైనా సంపేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ప్రజలకు జరిగే అంశాల మీద నేను బరాబరే ఎత్తి చూపుతా. నా హక్కులు ఇది. గతంలో మేము ఏం ఎత్తి చూపలేదా? సమస్య ఉందిరా నాయన, ఈ సమస్యను పరిష్కరించుకోమని చెప్తున్నా.
ఆరోగ్యకరమైన విమర్శే కదా నేను చేసేది, అనారోగ్యకరమైన విమర్శ కాదు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నా. ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత హోంమంత్రి కూడా ఆయన దగ్గరనే ఉన్నది కాబట్టి ఆయన ఎమ్మటే స్పందించి అక్కడ జరిగిన వ్యక్తిని సస్పెండ్ చేయడమా, లేకపోతే అటాచ్ చేయడమా, దాని మీద ఒక దర్యాప్తు చేయడమా, ఇవన్నీ ఎందుకు లేవు అని నేను అడుగుతా ఉన్నా. అరే ఇప్పుడు ఇదే పొలిటీషియన్ లీడర్లకు అయితే వివిఐపి పాస్లు ఇస్తారు కదా, మరి ఒక పోలీస్ కుటుంబానికి సంబంధించి బాధ్యత లేదా? ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇదే మన ఎవరు హోంగార్డులు ఏ విధంగా ఉన్నారు, ఎట్లున్నారో కూడా మనం చూసాం. ఇంత ఘోరమైన పరిస్థితా? ఇక దాన్నే ఉన్నది, పెట్టేటోనికి ఇంట్లో ఉండేటోడు 1,00,000 ఉంటాడు. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది, ఏడు మిత్రుడు చూపెడతావుర్రి. ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది, లేదు అదంతా ఏదో అమ్మాయి విషయం అన్నారు, దాని తర్వాత ఇంకేదో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వీడియో చేసిండ్రు అన్నారు, ఇంకేదో అన్నారు. మరి సాక్ష్యాధారాలు ఇంత స్పష్టంగా కనబడ్డాయి కదా, కుట్ర చేసింది ఖచ్చితంగా కాంగ్రెస్ అనే ఆధారాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి లేకపోతే ఏం చేద్దరు మీరు? నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తనకు ఓ కుటుంబం ఉంది, ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఆయన ప్రశ్నిస్తున్నాడు. లేదు కొంతమంది జర్నలిస్టులు కూడా అంటా ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా అట్లనే జరిగిందా అంటే, ఈరోజు నీ వరకు రాలే కాబట్టి నీకు ఆ ప్రశ్న వస్తుంది. నీ దగ్గరికి వచ్చి ఉంటే నీకు అర్థమయ్యేది, నీ వరకు వచ్చి ఉంటే నీకు అర్థమయ్యేది. రాలేదు కాబట్టే కదా ఇది. ఇక చూడురి, అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడుల, జర్నలిస్ట్ శంకర్ వెనక తెలంగాణ సమాజం, కాంగ్రెస్ ను ప్రశ్నించినందుకే దాడి, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్, క్రాంతి కిరణ్ అంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి షెడుగుడు ఆడిల్లు. దీనికి సమాధానం చెప్పిరా? ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించిన ఒక్కలన్న దానికి సమాధానం చెప్పిర్రా? దానికి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టిల్లా? పెట్టలే కదా, భయం. ఎందుకంటే సాక్ష్యాలు లేవక్కడ, అన్నీ అబద్ధాలే, నిజాలు లేవక్కడ, అన్నీ బూటకాలే. కాబట్టి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నాడో తెలుసా? ఒళ్ళు కూనలైపోయింది. కండ్ల ముంగట దాదాపుగా నేను చూసినప్పుడే ఒక 20 దెబ్బలు నా కండ్ల ముంగట లాఠీ దెబ్బలు తింటారు, ఫట్ట కొడుతూనే ఉన్నారు. నాడు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వ్యక్తి బాల్క సుమన్. తెలంగాణ సమాజం పట్ల ఆఖరికి అడవులలో ఉండే మావోయిస్టులను కూడా ఇంటర్వ్యూలు చేసి తీసుకొచ్చిన ఘనత క్రాంతి కిరణ్ది. శాటిలైట్ ఛానళ్లలో పనిచేసి అనేక ఇంటర్వ్యూలను కూడా బయటకు తీసుకొచ్చిన చరిత్ర. వీళ్ళిద్దరూ ఈరోజు మళ్ళా తెలంగాణ ప్రశ్నించే వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికి తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. మనం దేనికి చెప్పాలంటే, మన హక్కులు కాలరాస్తా ఉంటే మనల్ని కాపాడుతూ ఉన్నారు, మేమున్నామనే భరోసా ఇస్తున్నారు. మీరు ఆలోచించండి మిత్రులారా, నేను చెప్పేది అబద్ధమైతే. ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ప్రశ్నించే గొంతుల మీద హక్కులు జరుగుతూ ఉంటే ఈరోజు ఏదో ఒక కుటుంబం, ఆ శంకర్ వాళ్ళ కుటుంబం, రేపు రంజిత్ వాళ్ళ కుటుంబం, ఎల్లుండి ప్రవీణో, లేకపోతే ఇంకొకరో కుటుంబాలకు పోతే మా కుటుంబాలకు సంబంధించి మా ప్రాణత్యాగాలు జరుగుతాయి. రేపు నీ కుటుంబం మీదకి వస్తే, ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా, ఈ ఆడబిడ్డ మన ఇంటి ఆడబిడ్డనే కదా, మన తెలంగాణ ఆడబిడ్డనే కదా. ఇక్కడ ఇలాంటి అవమానం జరిగినప్పుడు రేపు పొద్దుగాల మన ఇంటికి రాదు అనే నమ్మకం మీ మీద ఉందా? ఇట్లా గుండె మీద చెయ్యేసుకొని చెప్పుర్రి, ఉందా? లేదు కదా. ఎందుకు ఉండదు అంటే భరోసా లేని రాష్ట్రంలో ఉన్నాం మనం. మార్పు పేరుతోని చాలా మంది అంటా ఉండే. నేను అప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు, రంజిత్ భాయ్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భయంకరంగా ఉంటుంది, నీకు అర్థం కావట్లేదు రంజిత్ భాయ్, దయచేసి అర్థం చేసుకో రంజిత్ భాయ్ అంటే, నేనేమన్నా అంటే అట్లే ఎందుకు ఉంటుంది, ప్రభుత్వ మార్పిడి అనేది అవసరం కావచ్చు, ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయని తర్వాత వెంటనే నేను తప్పులను అన్ని తెలుసుకొని వెనువెంటనే కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్టాండ్ తీసుకోగానే అమ్ముడు పోయిండు ఏమన్నా గొర్రెల అంగట్ల గొర్రెనా బర్రెనా ఏందిరా భయ్ అంటే ఒక జర్నలిస్టు మాట్లాడితే అమ్ముడు పోయినట్టు. మరి ఇదే TV9 కానీ, TV5 కానీ, ABN కానీ, NTV కానీ, ఇప్పుడున్న శాటిలైట్ ఛానల్ అన్నీ పట్టుకొని వస్తా, దానికి నిరూపిస్తారా? అరే ఒక రాష్ట్ర మంత్రి 30 రోజులు కూడా కాలే ఆంధ్రజ్యోతి ఎవరు వేమూరి రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఎట్లిచ్చిండు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఎలా సాధ్యమైంది? వాళ్ళకుండే ఏంది INPR స్టంటుతోని
మొత్తం భజన చేయాలని శాటిలైట్ పత్రికలను కొన్నారు. అదే దుర్గం చెరువు దగ్గర ఒక హోటల్లో అని ఇదే పత్రికలు రాసుకొచ్చాడు మిత్రుడు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలియద్దు, తెలిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇక దానితో పాటుగా మరొక అంశానికి కూడా పోదాం. ఇక చూడుర్రి, అంతమొందించేందుకే నిందితులను వదిలేశారా? జర్నలిస్ట్ శంకర్పై ఇంకా కుట్రలు ఆగలేదా? మనిషిని అంతమొందించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అందుకే అసలు నిందితులను వదిలేశారా? స్పాట్లో ఉన్న నిందితులంతా ఏమయ్యారు? డ్రామా ఆర్టిస్టులుగా వచ్చిన యువతులు ఎవరు? పోలీసులు ఎందుకు వారి వివరాలు చెప్పడం లేదు? నిందితులు మళ్ళీ దాడి చేస్తే ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యతే ఉన్నదన్నా? మన హక్కుల కోసం మనమే పోరాటం చేసుకోవాలి. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనకంటూ ఆయుధాలను మనమే సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. మన రేపు పొద్దుగాల పోయి పోలీస్ స్టేషన్లో కూకొని మాకు కూడా గన్ లైసెన్స్లు ఇవ్వండి అని మనం అడగాలి. లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. జర్నలిస్ట్ శంకర్ను ఖతం చేయండి, సర్కారు పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలు. ఎంత ఘోరమైన చంపేస్తారా? చంపేస్తే తెలంగాణలో చంపేసిన తర్వాత ఎట్లుంటుందో చూస్తారు. అంటే ఒక ప్రాణాన్ని అంతమొందించేందుకు మార్పు పేరుతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. షబాష్. అంటే ఒక జర్నలిస్టును చంపేందుకు కుట్రలు. వావ్, సూపర్. ఇది ఇక మరో అంశానికి పోదాం. గాంధీ భవన్ ఎదుట ఏఈ అభ్యర్థుల ఆందోళన, అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొన్న ఇచ్చిన అని చెప్పారు కదా గత ప్రభుత్వం. మందికి ఇచ్చిన కొడుకు మన కొడుకే అని చెప్పుకున్నావు చూడు, గట్లనే గివి కూడా ఇచ్చి అదే చెప్పుకో అని అంటున్నారు తెలంగాణ పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంత బిడ్డలు. రైట్, ఇక ఉద్విగ్న భరిత క్షణాల మధ్య వనానికి ఎగిసిన సమ్మక్క సారలమ్మ, ఘనంగా ముగిసిన మేడారం జాతర, తరలి వచ్చిన 1,35,00,000 మంది భక్తులు, జన ప్రవాహాన్ని తలపించిన జంపన్న వాగు, పవిత్ర స్నానాలతో తరలి వచ్చిన భక్త జనం అంటూ కూడా ఇక జరిగింది కదా. ఇక్కడ ఎంతమందికి ఎన్ని బాధలు అనుభవించిలో ఇప్పుడు ఆ తల్లి మాట వింటే మీకే అర్థమైంది కదా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మనం చూసినాం. ఇక దానితో పాటుగా ఇంకొక విషయానికి ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడుర్రి. నేనేమంటున్నానంటే ఒక అంశాన్ని మీ ముంగట పెడతా. ఏడవాయా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దీనికి మీరే న్యాయం చెప్పాలి. ఏందట ఇది? కాంగ్రెస్లోకి వలసలు, రేవంత్ సమక్షంలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్, నేడు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు సైతం. ఇప్పటికే బీఆర్ఎస్కు మోతే శ్రీలత, శోభన్ రెడ్డి రాజీనామా, సీఎంతో తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి భేటీ, త్వరలో హస్తంగోచికి. ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు షాక్ మీద షాక్. ఏమైతుంది వీళ్ళు పోతే? తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఏంది గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేసిండు కేసీఆర్. గొప్ప గొప్ప నాయకులను తీర్చిదిద్దిండయ్యా. వీళ్ళ వల్ల ఏమవుతుంది? మందిల రూపాయికి చెల్లని వాళ్ళంతా పోయి అలా చేరుతారు. ఏమవుతుంది? ఏం కాదు, వాళ్ళతో పోయేదే ఉన్నది, వాళ్ళు చేసేదే ఉన్నది. ఇక చూడుది, ఇగో ఇది. ఇక దీని సమాధానం ఎవరు చెప్తారో చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలు నా మీద విమర్శలు చేసే ప్రతి ఒక్కడు దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే బిడ్డ ఇక మీ ఇష్టం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒకటే ఒక అంశం. గిడి ఏం కనబడుతుంది మీకు? ఒకసారి చూడుర్రి. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం కోదండ రావుపల్లిలో నీళ్లు లేక బోసిపోయిన పల్లె చెరువు ఎండిపోయింది. ఎటు చూసినా ఎండిన చెరువులే. నిరుడు ఎండలల్లోనూ మత్తల్లో నేడు నెర్రలిచ్చిన చెరువులు. ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కార్ రైతన్నకు కన్నీరు. ప్రాజెక్టుల కింద 10,000కు పైగా చెరువులకు నీటి విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేక కృష్ణాలో నీళ్లున్న గోదావరి బేసిన్లో చెరువులను నింపని సర్కార్. 43,870 చెరువులలో అడిగంటిన జలాలు. నీళ్లు లేక నెర్రలిచ్చిన 1,000 ఎకరాలు. ప్రశ్నార్థకంగా మారిన యాసంగి సాగు. పంటను పశువులకు వదిలేసిన రైతులు. ఇక చూడుర్రి, ఇక్కడ చూడుర్రి. దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేస్తున్న రైతులు. ఇక చెప్పుర్రా. విమర్శలు చేసేటోళ్ళారా ఓరు సన్నాసులారా ఇప్పుడు చెప్పుర్రి. నా తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొందింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరులు ఎండాకాలం వానాకాలం అనే సంబంధం లేకుండా మత్తళ్ళు పోసినాయి. వాగులతోని కలకలలాడింది. నా తెలంగాణ భూమి అంతా పచ్చని పైర్లతో సిరి సంపదలతోని అద్భుతంగా కనబడ్డది. ఈరోజు నా తెలంగాణలో నెర్రలిచ్చిన భూములు పశువులు మేస్తా ఉంటే ఎండిపోయిన
చెరువులను చూస్తే ఇక ఏం మాట్లాడాలే చెప్పుర్రి. చూడుర్రి తెలంగాణ ప్రాంతం ప్రజలారా, 48,870 చెరువులలో అడుగంటిన జలాలు, ఓ పక్కన గోదావరి పక్కనే ఉన్న ఎత్తిపోయడానికి ఏ రోగమో అర్థమైతలేదు. మరి ఏం రోగమో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇది మన రాష్ట్రం, మనం తెచ్చుకున్న రాష్ట్రం, మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వమే బెటరు వీళ్ళకంటే 100% అని స్వయన బహుశా ఈటల రాజేందర్ గారు ఎక్కడో అనంగా నేను చూసిన చాలామంది నేతలు, 2, 3, 4 నేతలు కేసీఆర్ ప్రభుత్వమే బెటర్ ఉండే అనే కాడికి వచ్చారు. అంటే ఒక నేతలు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎంత ఘోరమైన బాధ. ఎటు చూసినా ఎండిన చెరువులే. అరే పంట ఎండిపోతుంది భయ్, రైతన్న గుండె ఆగుతుంది, మీరు ఏమన్నా తమాషా అనుకుంటున్నారా? ఆ భూమిని నమ్ముకొని ఆ భూమి కోసం ఆ భూమిలోనే ఏంది సమాధి కావడానికి సిద్ధపడే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో రైతన్న భూమిని నమ్ముకునే. ఎవరు భూమిని నమ్ముకోరు. వాళ్ళ ఆస్తుల కోసమో, ఆస్తుల కోసమో, కుటుంబాల కోసమో, ఇంకో దేనికోసమో వాళ్ళకు ఉంటదేమో కానీ కేవలం రైతు మాత్రమే భూతల్లిని నమ్ముకొని భూ ఒడిలో ఆ నేల రాలడానికైనా సిద్ధపడతాడు. అంత గొప్ప సాహసం చేయడానికైనా రైతు మాత్రమే. అలాంటి రైతన్నకి ఈ రోజు నీళ్ళు ఇవ్వడానికి ఏం రోగం వస్తుంది అని అడుగుతున్న తెలంగాణ సమాజం. మీకు పరిపాలన చేత కావట్లేదా? పరిపాలన రావట్లేదా? పరిపాలన నాకెందుకు అనుకుంటున్నారా? ఈ పరిపాలనతో ఏమైతే నాకేంది అనుకుంటున్నారా? ఏందిరా ఈ జీవితాలు? ఎవని కోసంరా మనం తెచ్చుకున్నది? ఏం మార్పురా? ఊళ్ళల్లో గిదే పంచాయతీ నడుస్తుంది. ఓ చింత చెట్టుకు ఇంది పోయినా, యాప చెట్టుకి ఇంది పోయినా, ఓ మర్రి చెట్టుకి ఇంది పోయినా, ఓ హనుమన్ల కాడి పోయినా, ఓ బొడ్రాయి కాడి పోయినా, ఓ 3 బాటల కాడి పోయినా, ఏడి పోయినా, ఓ దుకాణం కాడి పోయినా, ఓ గొర్రెల దాకాన కాడి పోయినా, ఓ పచ్చని చెట్ల కింద కూకున్నా, ఏడున్నా గిదే పంచాయతీ నడుస్తుంది. మార్పు మార్పు అంటిది ఎవని తలపండు వలిగే కదరా ఇలా మార్పు అంటున్నారు. ఎస్, ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అడుగుతున్నారు. ఎవరి కోసం ఈ మార్పు? ఎవరి కోసం? ఎందుకోసం ఈ మార్పు అని అడుగుతున్నారు. మనం సావనీకే తెచ్చుకున్నామా? మన మరణాన్ని మనమే కూడా కొని తెచ్చుకున్నట్టు లేదు. ఇది నేలరాలిపోతున్న రైతన్నలు, ఆటో డ్రైవర్లు ఇప్పటికీ కన్నీళ్లతోని వాళ్ళ వేద ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాకుండా అర్ధాకలితోని పస్తులు ఉంటున్నారండి ఈ ఆటో డ్రైవర్లు. వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవాలి చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇప్పుడు ఆలోచించండి. రంజిత్ చెప్తే పైసలు ఏం రాబాయ్, పైసలు తీసుకోనీకి నా జీవితాన్ని పనంగా పెట్టిన చెప్తున్నా కదా, 365 రోజులు క్షణక్షణం నరకంగా అనుభవించిన, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో రకాల కేసులు, ఎన్నో రకంగా మానసిక వేధింపులు, ఆర్థికంగా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి. పోరాటం చేసిన, ఇప్పుడు చేస్తున్నా, రేపు కూడా చేస్తా. ఇవాళ దీన్ని ఏమైనా చేద్దాం అనుకుంటే ఇంకో ప్లాట్ఫామ్. ప్రశ్నించే గొంతుక ఎక్కడున్నా ప్రశ్నిస్తే, చంపేస్తే చంపేయి. ఈరోజు నాకు జరిగితే సృష్టి ఉన్నది, కాలమే సమాధానం చెప్తుంది, దైవమే సమాధానం చెప్తుంది. ఈ కర్మ ఈనాడే అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా దాంట్లో ఆలోచించాల్సిన విషయమే లేదు. నా రైతులను ఈరోజు నేను చాలా రకాల బాధ అనిపించింది. ఏంటంటే మొన్నటికి మొన్న సిద్దిపేట, దాంతోపాటు నల్గొండ దగ్గర బహుశా అది ఏంది అంటే మోత్కూరు అవతల అనుకుంటా, దాంతోపాటు ఈ ఏది నల్గొండకు సంబంధించి సూర్యాపేటకు వెళ్ళే దారులలో కూడా ఒకప్పుడు నల్గొండకు నీళ్ళంటే తెలియని పరిస్థితి ఎండాకాలంలో. అలాంటిది అప్పుడు మంచిగా మేము పంటలతో ఉన్నామని చెప్పి కేవలం బత్తాయి తోటలు, ఏంది ఆముదం తోటలు, గావాటికే పరిమితమైన నల్గొండ జిల్లా అన్ని రకాల పంటలు పండించుకునే స్థాయికి వచ్చింది అని ఇప్పుడు సంతోషంగా చెప్పారు మొన్నటి వరకు. ఇప్పుడు ఏమంటున్నారంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్లు ఓన్లీ నల్గొండ జిల్లా ఒకటే కాదు కదా, అక్కడ ఖమ్మానికి కూడా పోవాలి కదా. ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈనాటిది కాదు కదా, ఎప్పుడో కాకతీయుల నాటి చరిత్ర కలిగింది. దాన్ని కట్టడానికి పునాది పడ్డది. కానీ అప్పుడు ఏదో ఒక వైరస్ రావడం వల్ల ఆపేసిరు. ఒకసారి ఆలోచించండి. ఏమన్నంటే దాడులు చేస్తాం, చంపేస్తాం, మరే నువ్వు బానిస చేస్తున్నావు. ఎవడికిరా బానిస? ఎవర్రా మీరంతా? మీరు ఒక తల్లికి ఒక అబ్బా అయ్యకు పుట్టినోళ్ళమే కాబట్టి నేను చెప్తున్నా, నేను అందుకే పుట్టిన కాబట్టి మనం మన 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 స్వార్థాల కోసం ఎప్పుడు చూసుకోవద్దు. మనం ఒక తల్లిదండ్రులకు పుట్టినాం కాబట్టి మనం జంతువులం కాదు, మనకు మెదలు లేక కాదు, మనం దాడి చేసే జంతువులం కాదు. మనం ఏం చేయాలి? మానవత్వంతోనే ఆలోచించాలి. ఆలోచించి దాడులు కాదు, ఏదన్నా తప్పు జరిగితే ఇగో గిట్లా జరుగుతుంది అని మనం తెలియజేయాలి. అది మన బాధ్యత. ఒకటి మీద దాడి చేస్తే ఏమవుతుంది? వాడికి ఆయపట్న ఏదన్నా జరిగి ఏదన్నా చనిపోతాడు. ఆ తల్లి నవమాసాలు మోసిన తల్లికి ఏం సమాధానం చెప్తావు? నీ మానాన నువ్వు పోతావు, నీకు వచ్చిన డబ్బులో, లేకపోతే నీకు వచ్చిన మందుబాటిలో, లేకపోతే నీ వాటిని పట్టుకొని పోతావు, నువ్వు ఎంజాయ్ చేస్తావు నీ లైఫ్.
కానీ ఆ తల్లికి ఏం చెప్తావు? అక్కడ నిండు గర్భిణి ఉన్నది, తనకేం సమాధానం చెప్తాడు? అక్కడ ఉన్న పాప బాబుకి ఏం సమాధానం చెప్తాడు? ఆడ కన్న తండ్రికి చెమట వచ్చి ఎన్ని రకాలుగా చదివించేటప్పుడు పైసలు లేక తినక దావకంలో పొంటి పోయి ఏం జరిగిందో ఆ తండ్రి గుండెలలో ఎంత బాధ ఉంటుందో తెలుసా? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ స్నేహితులకు ఏం సమాధానం చెప్తారు? ఆ ఊరికి ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? దాడులు దాడులు దాడులు. ఏం జరుగుతుంది దాడులు? మళ్ళీ ఒకసారి ఏంది రాయలసీమ కడప రాజకీయాన్ని తెలంగాణలో తీసుకొద్దాం అనుకుంటున్నారా? ఏం చేస్తామని? ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది కదా. చాలా మంది వన్ సైడ్ అయిపోలే అన్న. ఈ ఇష్యూను నేను ఎలివేట్ చేస్తున్నా. ఇక్కడ సమస్య ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ అనిపిస్తుంది. నిజమే, తప్పే మాట్లాడిండు. రాజ్యాంగం ఉంది, మన దైవం ఉన్నది కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవడానికి లేదా? అడగండి. విచారణ చేయడానికి లేదా? నన్ను గత వారం రోజులు పిలిచిలు, పొద్దున్న నుండి సాయంత్రం దాకా టైం అంతా బొక్క, ఆడ ఊకబెట్టిలు, మానసిక వేధింపులు, ఎన్నో రకాలుగా మెంటల్ ప్రెషరు. ఏమవుతుంది? ఓ 2 నెలలు మనది కాదు, తర్వాత మనకు రాదా? మన రోజులు రావా? అరే ఉత్తి పుణ్యానికి ఏమంటావు, కుక్కకో రోజు వస్తా అండి మన మనసులో, మనకు 2 రోజులు రాదా? మరి అప్పుడేంది పరిస్థితి? దెబ్బకు దెబ్బ తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండే, పట్టర పట్టు దెబ్బకు దెబ్బ అనే ఒక పాట ఉంటుంది. మరి అంతే జరుగుతుంది కదా. ఎప్పుడైనా నేను దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం మనుషులము అనేది ఒక స్పృహ తెచ్చుకోండి. ఫస్ట్ తెచ్చుకొని ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు సపోర్ట్ చేయండి. లేదు అక్కడ నిజాన్ని కాదు అబద్ధాలు చెప్తున్నప్పుడు అన్న ఇగో ఇది మీరు తప్పు చెప్తున్నారు అని సలహాలు ఇవ్వండి. కానీ అటైపోయారు ఇటైపోయారు. నువ్వు కండువా వేసుకున్నావు, నువ్వు పార్టీ కోసం పనిచేస్తావు, మాకేం అవసరం? మాకే పార్టీలతో సంబంధం లేదు. మరి మేము గతంలో 32 ఛానళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రశ్నించినాయి కదా. 32 ఛానళ్ళు ప్రశ్నించినాయి కదా. మరి ఇంత దాడులు అయితే ఎప్పుడు జరగలేదు. కొట్టి రక్తాలు వచ్చేంత రక్తాలు కక్కుకునే అంత కొట్టులు కొట్టిలా? ఒకసారి మీరే ఆలోచించరు. నేనేం చెప్తున్నా అంటే ఈరోజు రైతులకు సంబంధించిన గోస వర్ణాతీతం. రేపు భవిష్యత్తులో రైతు అనేవాడు ఉన్నాడు అనేది ఒకటి మళ్ళీ నాకు తెలిసి పుస్తకాలలో అట్టపెట్టలలో బాక్సులలో చూపెట్టేటట్టు తయారు చేయకండి దయచేసి చెప్తున్నా. నేను ఇక చూడుర్రి గి చూపెట్టాలకు 2 వీలర్ ఉందా, ఇంద్రమ్మ ఇల్లు రానట్టే అయిపోయా. ఈ రోజులలో గతంలో ఎడ్ల బండ్లు ఎట్లనో, ఆ తర్వాత సైకిల్ ఎట్లనో, ఆ తర్వాత ఇప్పుడు 2 వీలర్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఆఖరికి స్విగ్గీ జొమాటో ర్యాపిడో పోవాలన్నా కూడా 2 వీలర్ అడుగుతున్నారు. బ్రతుకు తెరువు కోసం 2 వీలర్ కొంటున్నారు. ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వంటివి ఉన్నా సరే గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్. గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు. 360 డిగ్రీల కోణంలో దరఖాస్తుల పరిశీలన. లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు. పథకానికి సర్కార్ ఇచ్చింది 7,740 కోట్లు. లక్ష్యానికి కావాల్సింది 20,825 కోట్లు. ఇక చెప్పు. ఓ అన్నా, ఓ అక్క, ఓ అన్నా, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఏడున్నో చూడు. ఏంది అంటే నీకు ఇల్లు కావాలా, 2 వీలర్ ఉండద్దు. నీకు ఇల్లు కావాలా, ఫ్రిడ్జ్ ఉండద్దు. నీకు ఇల్లు కావాలా, వాషింగ్ మిషన్ ఉండదు. నీకు ఇల్లు కావాలంటే ఏం చేయాలంటే 4 తాటాకులు తెచ్చుకొని తాటాకుల ఇదేంటి చుట్టూ ప్రహారీ కట్టుకొని అల్లుండు. అప్పుడు వచ్చినోనికి అప్లికేషన్ ఇస్తే ఇస్తారట. ఎంత టార్చర్ అంటే ఒక పేదోడికి. నేను చెప్తా ఉన్నా, నేను ర్యాపిడో ఉంటుంది హైదరాబాద్ మొత్తంలో, స్విగ్గీ జొమాటో ఉంటుంది కదా, వాళ్ళు బండ్లు తోలుతూ ఉంటారు. అప్పుడప్పుడు మేము ఎప్పుడన్నా బుక్ చేసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ నరక కూపం. అదిగా మాటలలో చెప్పలేం దాని గురించి. వాళ్ళకు కూడా ఇవ్వకపోతే ఎంత. ఇక పేదోడంటే ఎవరంటే లగ్జరీ కార్లలో తిరుగుతూ, అందమైన బంగ్లాలు ఉంటూ, బ్యాంకులలో ఇట్లా 4 ఉంగురాలు ఉండి, మెడల ఇంతింత బంగారాలు వేసుకొని, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత వేసుకున్నోడికి పేదోడు. వాళ్ళకు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో 2 వీలర్ ఉన్నా కూడా నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇయ్యనంటే ఇక నువ్వు ఏం ప్రభుత్వం నాకు చెప్పు. 2 వీలర్ ఉంటే కూడా ఇందిరమ్మ ఇల్లు ఇయ్యనన్నావు కదా. ఏం ప్రభుత్వాన్ని నడుపుతున్నావు అని నేను అడుగుతున్నా ఈరోజు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 2 వీలర్ ఎందుకు ఉండదు? ఈ రాష్ట్రంలో 2 వీలర్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో చెప్పు. ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇగో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేష్టలు. ఇక ఏం చెప్తాం, ఏముంటుంది చెప్పుర్రి. ఇగో గిడ ఇంకొక ముచ్చట ఉన్నది. ఇగో చూడుర్రి. సర్కార్ ధాన్యం దర్జాగా మాన్యం. తాళం వేసిన గోదాం నుంచి 20,000 బస్తాలు తరలింపు.
ఈ భారీ దోపిడీ వెనుక ఓ మంత్రి అనుచరుల హస్తం. ఇక చూడు ఎవడాయా మంత్రిగాడు. 1,00,000 బస్తాల సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటిచ్చిన రైస్ మిల్లర్. విషయం తెలిసి ముఠా స్కెచ్, స్థానికుల ఫిర్యాదుతో 300 బస్తాలు పట్టుకున్న పోలీసులు సీజ్ చేసిన వాహనాలను వదిలేయాలని నేతల ఒత్తిడి. మొన్న ఇసుక మాఫియా, ఇలా బియ్యం. గోదాం నుంచి బస్తాలు మాయమట. ఇక చూడుర్రి దర్జాగా ధాన్యం బస్తాలు మాయమట. ఇక చెప్పుర్రి, ఇక తెలంగాణ బిడ్డలారా, ఇక చెప్పుర్రి ఏం జరుగుతుంది నా తెలంగాణలో. ఓడేమో ఇసుక బుక్కుతాడు, ఇంకోడేమో ధాన్యం అమ్ముకుంటాడు. ఇది వీళ్ళ మంత్రుల యొక్క చరిత్ర. లేదు సార్, గతంలో పూర్తి స్థాయిలో మంత్రులందరూ శుద్ధ పూసలు అంటే వాళ్ళు శుద్ధ పూసలు కాకపోతే వీళ్ళు లంగలనాలనా, మరి దొంగలనాలనా, ఏమనాలే? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రయోజనం, ఈ రాష్ట్ర హక్కుల గురించి మనం ఆలోచిద్దాం. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి స్వభావం ఏంది, దానికి సంబంధించి అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా, ఏదైనా ఉద్యోగానికి సంబంధించిపోతే. కానీ మనం ఒక నేతను ఎన్నుకునేటప్పుడు మూర్ఖులను ఎందుకు ఎన్నుకుంటున్నాం? అదే ఒక రైతు బిడ్డను నిలబెట్టలేకపోయావా? అదే ఒక సామాజిక సేవ చేస్తున్న వ్యక్తులను ఎందుకు గెలిపించుకోలేకపోయినావు? గ్రామాలలో మా ఎమ్మెల్యే మంచిగా చేస్తలేడు, వద్దు వద్దు అంటారు. దేవుడు లాంటి కేసీఆర్ను పక్కన పెడుతుంది. ఇవాళ శిప్పకుడు తినే పరిస్థితులు వస్తానే మాకు. సహజంగా జైల్లో ఖైదీలు ఎవరైనా పోతే శిప్పకుడు తినొచ్చిన అంటావు కదా, నిజంగా కూడా నిర్దోషులే ఎక్కువ ఉన్నారట. అలా నిన్న నాకు ఒక ఆయన జైలు నుండి విడుదలైన ఆయన చెప్తుండు, అన్నా ఒకసారి మీకు వీలుంటే ఏంది ఈ కారాగారాలలో ఉండే జైళ్ళల్లో ఉండే వాళ్ళని ఇంటర్వ్యూలు చేయండి అన్న అని అడిగిండు. దాన్ని కోర్టు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నా. కానీ మనకు కూడా కేసులు వేసారు కదా, ఫ్యూచర్లో ఎట్లా మనల్ని పంపిద్దామని ఫిక్స్ అయ్యారు. సో మనం కూడా ఒకసారి పోయి పలకరించేద్దాం, చూద్దాం ఎట్లుంటుందో దాని వ్యవస్థ. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా, ఇంతే. ఇక మన బతుకులు ఏం చేస్తారంటే, ఇక ఈయనకైతే అసలు సమస్యలే కనబడాయి. ఈ పేపర్ నేను ఒకప్పుడు చదివేటప్పుడు రోజు ఈ మూలన కనబడుతుంది చూడు, గిడ వీళ్ళది ఏసీలు చూడు, ఈ ప్లేస్లో ఖచ్చితంగా రైతు ఆత్మహత్య ఉంటుంది. నేను చెప్తున్నా 2022 జూన్ 24 నుంచి 2023 ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఇక్కడ ఒక వార్త ఉంటుంది. మీరు ఎప్పుడైనా పేపర్ చూడవచ్చు. కంటోని వెలుగు ఉంది, కంటోంది ఇది, నేను చెప్తున్నా కదా. ఏంది అన్నీ తానే జాతర ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్న సీతక్క, మంత్రి సీతక్క వారం రోజులుగా మేడారంలోనే ఉండి పర్యవేక్షణ, ఆఫీసులను సమన్వయం చేస్తూ ముందుకు. అంతకుముందు జాతర జరగలే, అద్భుతంగా జరిగింది. అంతకుముందు ఇగో గిట్లా ఏమన్నా జరిగిందా? ఇగో ఈ అక్క చెప్పినట్టు. మరి ఈ అక్క కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలి మంత్రి గారు. పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి, సార్ ప్లీజ్ సార్ అని ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు, బాగా నీచంగా మాట్లాడిండు. తను కాలు మీద కాలేసుకొని, ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో, నేను ఒక ఆడ మనిషిని, దారుణంగా నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు వర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్ కి నేను 10 మందిని తీసుకొని రాలేదు. మా హస్బెండ్ ఎవరిని, నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసాలెం అనే ఆఫీసర్. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు దీనికి? నేనేమంటున్నానంటే, ఈ కంటోడు ఎడవే, ఈ కంటోడు, అరే కంటోడా నీ కనబడతలేదురా ఇది, మరి ఆ ఆడబిడ్డ గురించి ఎందుకు రాయాలే? ఇగో ఇక్కడ సీతక్క ఆడబిడ్డ తల్లే. మంత్రి గారు ఐ రిక్వెస్ట్ యూ, మీకు ఎందుకంటే మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆడ జరిగిన దానికి మీరు స్పందించాలి. ఈ కంటోడికి ఏం కనబడేయండి, ఇటువంటి కంటోడికి మొత్తం భజన చేస్తాడు. ఈడు భజన చేస్తాడు ఈ కంటోడు. నేను చెప్తున్నా కదా, ఈడు ఇంకో సన్నాసి ఆడు ఉంటాడు. ఈడేమో మొద్దు నిద్ర పోతాడు. ఈడన్ని దొంగ ముచ్చట్లే రాస్తాడు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంతం ఇగో వీడైతే బట్టగాల్సి మీద వేస్తాడు. ఈడు కూడా, ఈ సంచిగాడు, ఈ ముగ్గురు తోడు దొంగలు ఇవి. బట్టగాల్సి మీద వేస్తే ఎట్లా చేయాలి. అరే నాయన సచిన బొమ్మను ఇంకా చంపుతామంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారానికి ఓలిపోయింది, అయిపోయింది. అంత అయిపోయినాక కూడా ఎట్లా ఏం చేద్దాం అనుకుంటాను మీరు? అసలు నాకు అర్థమైతే లేదు.
ఏం జరుగుతున్నది నా తెలంగాణలో? నేను అడుగుతున్నా కదా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ, ఈరోజు ప్రశ్నేహస్త్రంగా మారిన మాలాంటి జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు అంటే ఎంత నీచులైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి? నిజంగా ఈ ప్రాంతం కోసమో లేకపోతే ఇంకొకటి కోసమో ఇంకో దానికోసమో కాదు కదా. నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ అడుగుతా ఉన్నా. అంటే ప్రశ్నిస్తే చంపేస్తారా? ఇంట్లో కన్న తండ్రికి కొడుకులు బిడ్డలు ఎదురు తిరుగుతారు అప్పుడప్పుడు, గిది కాదే నాయన అంటే సపడే కూకోరా బిడ్డ అంటాడు. ఇప్పుడు వాడు కన్నడా పెంచిండా ఎవడు వాడు చేసుకోవడానికి? ఇదే మాట డైరెక్ట్ తెలంగాణ సమాజం నుంచి వస్తున్నది. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల నుంచి కూడా దీనికి సమాధానం ఎక్కడా అని అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, రేపు జరగబోయే దానికి ఎవరు నాంది? నేను డైరెక్ట్గానే అడుగుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు మీకు ఎంత ఘోరమైంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను మనం పూర్తి స్థాయిలో కూడా మనం గనక బట్టబయలు చేయలేకపోతే, వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోతే మనం రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా దెబ్బతింటాం. ఆ తర్వాత మనల్ని కాపాడే నాదుడే ఉండడు. గుర్తుపెట్టుకోరు. నేను ఏం రంజిత్ అట్లా మాట్లాడుతున్నావు అంటే బరాబరి చెప్తున్నా. చావును నువ్వే కోరి తెచ్చుకుంటా అంటే నేనేం చేస్తా? నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మనం పనిచేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు చంపేస్తా అంటే ఇంతకంటే దుర్మార్గం ఏంటంటే, ఇగో ఇది నా నెంబర్ అండి 9908572666. నాకు ఆర్థిక సహాయాన్ని అందించండి. దాదాపుగా తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు, 68 లక్షల మంది రైతులు, ఇంకా పోతే ఇక మొత్తం లెక్కైతే 3 కోట్ల మంది వస్తారు. తలా రూపాయి వేసిన 3 కోట్ల రూపాయలు ఏంది మొత్తం ఉన్నంత కాలం శాశ్వతంగా నడపడానికి నాకు శక్తి ఉంటుంది. ఇప్పుడు నా మీద కుట్రలు, మానసిక వేధింపులు, ఆర్థిక కష్టాలు, దాంతోపాటు రకరకాలుగా చేసుకోండి. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఆంధ్రాకు బానిస చంద్రబాబు సుట్టము. ఇట్లనే అవుతుంది రేపు పొద్దుగాల పాటలు. చంద్రబాబు సుట్టం అంటే చంద్రబాబుకు సంబంధించి బానిస గిట్లనే అవుతుంది. మీరు ఆలోచించాలి, నేను చెప్తున్నా కదా. ఆ తర్వాత మళ్ళీ మనమే వాడుకుంటాం ఈ పాటలన్నీ. చూడుర్రి, నేను చెప్తున్నా కదా, వి వాంట్ జస్టిస్. ఎవడేందిర పాలించేది, మన పాలన మనమే చేద్దాం అంటారు. గిదే వస్తాయి, స్లోగన్స్ కూడా వస్తాయి. మీరు జై తెలంగాణ అంటాం, మళ్ళీ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనుకుంటూ మనం నినాదాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది ఈ తెలంగాణ. పరాయి ప్రాంతం వాడు మన ప్రాంతాన్ని పరిలిస్తే తన్ని పంపించినాం. మన ప్రాంతం వాడు మనల్ని మోసం చేస్తా అంటే ఈ ప్రాంతంలో పాతి పెడతారు. ఆయన అన్నాడు కదా 20 మీటర్లు 200 మీటర్లు. ఇక ప్రభుత్వాన్ని ఎన్ని వందల మీటర్లు దొక్కుతారో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు అవకాశం ఇచ్చిలా. అవకాశాన్ని కాదని ఇష్టం ఉన్నాడు సారిగా మేము ఏదైనా చేస్తామంటే చెల్లది. బ్రదర్, నేను మంచిగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు. ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరుగుతాయి, మేము కాదంటలే. మొత్తం తప్పులు చేస్తే రైతన్నకు నీళ్ళి, నువ్వు బస్సు ఫ్రీ పెట్టినావు కదా, ఒక కలర్ బస్సులను ఒక రకమైన డిజైన్ చేయి, బస్సులకు ఒక కలరే, ఇది మహిళలకు ఉచితం అని చెప్పు. అన్నిట్లో ఫ్రీ చేస్తే నీ ఇంట్లోకి వెళ్ళి కట్టవు, నా ఇంట్లోకి వెళ్ళి నేను కట్టాలి ట్యాక్స్. మళ్ళీ రేపు పొద్దుగాల నీకేం పోతుంది? 100 కోట్లను దర్జాగా కాలు మీద కాలేసుకొని నీ మునిమనంలో సరిపోయే ఆస్తులు ఉన్నాయి. మాకు రెక్కాడితే కానీ డొక్క ఆడదు. మాది పేద మధ్య తరగతి కుటుంబాలు. చెయ్యి, రైతులకు నీళ్ళు, చెరువులన్నీ నింపు. ఎవరి మీదనో కోపాలతోని మా బతుకులు ఎందుకు ఆగం చేస్తావురా నాయనను? నీకు ఓటేసినావు, నిన్ను అడుగుతాం మేము. రిక్వెస్ట్, మా ప్రపోజల్ ఇవన్నీ లేవు ఇక్కడ నడవై తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకోసం నేనుంటా. ఎక్కడున్నా ఏం చేసినా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే పనిచేస్తా. తెలంగాణ ప్రాంతం కోసమే పూర్తి స్థాయిలో కూడా పనిచేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా